నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి శ్రవణ్ కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైట్ తగిలింది, ఎలా మిస్ అయింది, ఎలా బతికి నాకు ఈరోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద, ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నాం, మాకు ఇక్కడ దీక్షా విరమణకి సంవత్సరం వాళ్ళకి ఏదైనా చౌటరీ ఏదైనా కావాలి, ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాలు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, అందరూ కలిసి పనిచేయటం, ఇంతమంది కలిసి ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలి అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి గట్టిగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమష్టిగా చాలా పెద్ద మనసుతో, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉన్నది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం ఒక బలమైన సంకల్పంతో మేము ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.